హరే కృష్ణ. ఒకసారి ఒక బాటసారి అడవిలో వెళ్తూ ఒక ఋషి ఆశ్రమాన్ని చూస్తాడనమాట. అయితే ఆ ఋషి ఆశ్రమానికెళ్ళి 3 రోజులు చక్కగా ఆ యొక్క ఋషిని సేవిస్తాడు. ఆ ఋషి చాలా పడతాడు ఈ యొక్క బాటసారి యొక్క సేవ వల్ల. అయితే ఆ ఋషి ఇలా అడుగుతున్నాడు, "అయ్యా నీకేమైనా కోరికలుంటే చెప్పు నేను తీరుస్తాను" అని. అప్పుడు ఆ బాటసారి ఋషిని ఇలా అడిగాడనమాట, "నాకొక భూతం కావాలి. నాకు చాలా పనులున్నాయి. అది చేయడానికి నాకొక భూతాన్ని ప్రసాదించు" అని చెప్తాడనమాట. అప్పుడు ఆ ఋషి తనకి వరం ఇస్తాడు, "అయ్యా నీకొక భూతాన్ని ఇస్తాను. ఆయన ఏం పని చెప్పినా నువ్వు చేస్తాడు. కానీ ఒకటే ఒక కండిషన్ ఏంటంటే ఎప్పుడైనా నువ్వు పని చెప్పటం ఆపేస్తే ఆ భూతం నిన్ను తినేస్తుంది" అని చెప్తాడు. సరే అని ఈ బాటసారి ఆ భూతాన్ని తీసుకొని వెళ్ళి చాలా పనులు చెప్తూ ఉంటాడనమాట నిరంతరం. ఇది తుడువు, అది కడుగు, ఇది మడత పెట్టు, అవి తీసుకొని రా అలా చెప్తూ ఉంటాడు. రోజు ఆఖరికి వచ్చేసింది. అప్పుడు ఆయన దగ్గర ఏం పనులు ఉండవన్నమాట చెప్పడానికి. అప్పుడు వెంటనే ఆ భూతం వచ్చేస్తుంది, "నేను తినేస్తాను నిన్ను" అని. అప్పుడు ఆ బాటసారి అంటాడు, కొన్ని మెట్లు చూపించి, "నువ్వు పైకి ఎక్కు, కిందికి దిగు, పైకి ఎక్కు, కిందికి దిగు. నేను ఇంకో పని చెప్పేంత వరకు నువ్వు ఈ పని చేస్తుండు" అంటే ఆ భూతం పైకెక్కుతూ కిందికి దిగుతూ, పైకెక్కుతూ కిందికి దిగుతూ అలానే ఉండిపోయిందనమాట. అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన యొక్క మనస్సు కూడా ఈ భూతం లాంటిదే. మనకి ఏదన్నా పనిలో పెడితే అది దాని యొక్క పని చూస్తుంది. దానికి ఏదైనా ఖాళీ సమయం ఇచ్చామనుకోండి, వెంటనే మనకొక చెడు ఆలోచనలు, మనల్ని నశింపజేసే ఆలోచనలు తెప్పిస్తుందన్నమాట మన మనసు. కాబట్టి ఇప్పుడు కరోనా వల్ల అందరు ఇంట్లో ఉన్నాము. చాలా ఖాళీ సమయం ఉంది. కాబట్టి ఈ మనసుని భగవంతుడి యొక్క సేవలో పెట్టండి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత యథాతథాన్ని చదవండి. వీలున్నంతసేపు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించండి. శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భాగవతం, భగవద్గీత యొక్క ప్రవచనాలు వినండి. భగవద్భక్తులతో మాట్లాడండి. శాస్త్రం అధ్యయనం చేయండి. ఈ విధంగా మనము మన మనస్సుని భగవంతుడి యొక్క కైంకర్యంలో పెట్టడం వల్ల మన యొక్క సమయం అనేది సద్వినియోగం అవుతుంది. హరే కృష్ణ.